మీ అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, దేవుడు నువ్వు కోరుకుంది తప్పకుండా ఇస్తాడు. అది దైవ సంబంధమైతే, దేవునికి ఇష్టమైతే ఆ కోరికను తప్పకుండా నీకు తీర్చి నిన్ను ఆనందింపజేస్తాడు. ఒక అబ్బాయిట చాలా అద్భుతంగా దేవుని సన్నిధికి వెళ్ళడం, ప్రార్థించడం, స్తుతించడం, దేవుని కీర్తించడం, చక్కగా విశ్వాసయాత్రలు నడుస్తున్నాడు. కానీ అతడు ఒక బట్టల షాపులో పనిచేస్తూ ఉన్నాడు. ఆ పనిచేసే అతను చాలా కోపిష్టంగా, అతన్ని ఆదివారం చర్చికి అడగాలంటే ఈ అబ్బాయికి చాలా భయం, చాలా చెమటలు పడతాయి. ఒకసారి ఏదైతే అదైందని ప్రార్థన చేసుకొని వెళ్ళి అడిగితే, చర్చిగా ఈరోజు ఆదివారం, ఈరోజే వ్యాపారం బాగా జరుగుతుంది అని భయంకరంగా అందరి ముందు అరిచి పంపించేశాడు. పంపిస్తే ఆ బాబు బాగా బాధపడుతూ, మరి భయపడుతూ మళ్ళీ పనిలో నిమగ్నమయ్యాడు. ఆ అరిచిన కొద్దిసేపటికి అతనికి అనారోగ్యం వచ్చింది. ఆ వారం అంతా షాపే జరగలేదు. ఆ ఇంట్లో అనేకమైన సమస్యలు మొదలయ్యాయి, గొడవలు మొదలయ్యాయి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా వచ్చి అడిగాడు, అదే అరుపరిచాడు, అట్లాగే పంపించాడు. మళ్ళా అతనికి అనారోగ్యం వచ్చింది, ఆ షాప్ జరగట్లేదు, ఎవరు రావట్లేదు, ఇంట్లో సమస్యలు, గొడవలు, ఇవన్నీ తన భార్య గమనించింది. ఏమండి, మీరు ఒకటి గమనించారా? ఆ అబ్బాయిని చర్చికి వద్దు అన్నప్పటి నుంచి ఇక అనారోగ్యం వచ్చింది, షాప్ జరగట్లేదు, మన ఇంట్లో ప్రతిదానికి గొడవలు జరుగుతున్నాయి, సమస్యలు తలెత్తుతున్నాయి, మరి అనేకమైన భయంకరంగా మా ఇంట్లో చీకటికి ఆవరించింది అని భర్తకి చెప్తే, అవును నిజం, ఆ అబ్బాయిని ఎప్పుడైతే చర్చికి వద్దని చెప్పామో ఇవన్నీ మనకు ఒకదానికి వచ్చి మనకు నిందపడుతున్నాయి. రేపు ఎలాగైనా రేపు వచ్చే ఆదివారం తప్పకుండా ఆ అబ్బాయిని చర్చికి పంపించాడు. మళ్ళీ ఆదివారం వచ్చింది, ఈసారి ఏమైనా అడుగుతాడేమో చూస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి వెళ్ళట్లేదు, భయపడతా ఉన్నాడు, అందరి ముందర అరుస్తాడేమో. ఇక రావట్లేదని ఇతనే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఈరోజు నువ్వు చర్చికి వెళ్ళు, పని ఏం చేయవద్దు, చర్చికి వెళ్ళమని చెప్తే ఆ అబ్బాయి సంతోషంగా గంతులు వేసుకుని చర్చికి వెళ్ళాడు. ఆ రోజు అతనికి మంచి ఆరోగ్యం కలిగింది, సమస్యలు ఏమీ లేవు. ఆ వారం అంతా అద్భుతమైన వ్యాపారం అతనికి జరిగిందని వారిద్దరు భార్య భర్తలు అద్భుతంగా గ్రహించి సంతోషించారు. మనం ఆ అబ్బాయిని చర్చికి వెళ్ళమని చెప్తేనే ఇంత ఆశీర్వాదం, ఇంత ఆరోగ్యం, ఇంత మహదానందం మనకు, మన షాప్కి, మన కుటుంబానికి కలిగితే మనం కూడా వెళ్తే అని వాళ్ళిద్దరు భార్య భర్తలు మాట్లాడుకొని కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి ఆరాధించడానికి వెళ్ళారు. ఒక వాక్యం చూపిస్తాను. కీర్తన 66వ అధ్యాయం 19వ వచనం. నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును. పోకిరి చేష్టలు, పోకిరి మాటలు, మరి చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా నీ జీవితం అలాగుందా? అలాగైతే నీ ద్వారా ఎవ్వరికీ రక్షణ అందదు. నీ ద్వారా రక్షణ అందాలంటే దేవుని భయభక్తులు కలిగి ఉంది. తప్పకుండా నీ ద్వారా అనేకులకు దేవుడు రక్షణ కలిగించి మహదానందం కలిగించబోతున్నాడు. ఆమేన్.